తెలియక వాటన్నిటిని పొల్యూట్ చేస్తున్నాం. అవును. అక్కడ పొల్యూట్ అవడం వల్ల అక్కడ భగవంతుడి దగ్గర ఉన్న జంతువులు, పక్షులు, అక్కడున్న సరోవరాలన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి. అప్పుడు ఆలోచించడం మొదలెట్టాను. నాకు ఇంతకుముందు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పని చేశాను కాబట్టి, అరే ఒకప్పుడు మంచినీటి కొండలు పుణ్యక్షేత్రాలుగా ఉంటున్న ఇవన్నీ పాడైపోతున్నాయి, ఎవరు క్లీన్ చేయకపోతున్నారే అని చెప్పి, ఎంతైతే అంత అవుతుంది, నేను క్లీన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసి క్లీన్ చేయడం మొదలెట్టాను. అప్పటి నుంచి అన్ని పుణ్యక్షేత్రాల్లో 1 year గ్యాప్ తీసుకున్నాను నేను జాబ్కి. తీసుకొని మొత్తం అన్ని పుణ్యక్షేత్రాలు నేను ఎక్కడ వెళ్ళినా 3-4 days ఉంటాను, ఉండి క్లీన్ చేయడం మొదలెట్టి అక్కడ నా శక్తి మేర క్లీన్ చేస్తూ వచ్చాను. తర్వాత తిరుపతి వచ్చినప్పుడు మా అన్నయ్య వాళ్ళు తిరుపతిలో ఉంటారు. అక్కడ దివ్యారామం అనే క్షేత్రం వెళ్ళినప్పుడు అదంతా డస్ట్బిన్ లాగా అనిపించింది. ఆ కొండ చూడగానే నాకు ఎందుకు శాలిగ్రామ స్వరూపంలా అనిపించి స్టార్ట్ చేశాను క్లీన్ చేయడం. ఒక్కొక్కరిగా స్టార్ట్ చేస్తూ అలా